రాజంపేటలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అవునా కాదా? కానీ ఆదాయాన్ని పెంచి అభివృద్ధి చేసి అందులో పేదవాళ్ళని ఆదుకుని మళ్ళీ అభివృద్ధి చేసి ఎప్పటికప్పుడు పేదవాళ్ళని ఆదుకునే విధానానికి నేను శ్రీకారం చుట్టాను. హైదరాబాద్లో నేను ఐటీ అంటే అందరూ ఎగతాళి చేశారు, హైటెక్ సిటీ అంటే ఎగతాళి చేశారు. ఈరోజు మీరు చూస్తే నేను ప్రారంభించిన ఐటీ ప్రపంచంలోనే తెలుగు వారు ఎక్కడున్నా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెస్తున్నారంటే అది నాకు ఆనందం. ఒకే ఒక నిర్ణయం, ఆ రోజు మీ అందరి ఇంటింటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ కావాలని చెప్పాను, చదివించమన్నాను. పిల్లలకు డబ్బులు కాదు కావాల్సింది, సంస్కారాన్ని ఇవ్వండి, చదువునిప్పించండి. మీ పిల్లలు వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తారని చెప్పాను. ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి, మంచి పాష్ లొకాలిటీకి వెళ్తే అక్కడ గట్టిగా తెలుగులో మీరు మాట్లాడితే ఒక కేక వేస్తే 100 మంది గ్యాదర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. అంటే తెలుగువాడు ఈరోజు ప్రపంచం మొత్తం అన్ని దేశాలకు వెళ్లే పరిస్థితికి వచ్చారు. హైదరాబాద్ నగరం ఉంది, 30 ఏళ్ళు ఈరోజు ఒక విశ్వనగరంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఆ రోజు ఒక విజన్ చేశాం, ఆ రోజు ఒక ప్రాధాన్యత ఇచ్చాం, సైబరాబాద్కి నాంది పలికాం. ఈరోజు హైదరాబాద్లో ఇవన్నీ కూడా పనిచేసి బాగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు ఆడబిడ్డల కోసం డాక్రా సంఘాలు పెట్టాను. ఏం తల్లి జ్ఞాపకం ఉందా మీ అందరికీ? అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటారు, మళ్ళా కష్టాలు కొని తెచ్చుకుంటాం, ఇంకో పక్క వైకుంఠ పాడ ఆడతాం, పైకి ఎక్కడం మళ్ళా కిందికి పడడం, మళ్ళా నేను అభివృద్ధి చేయడం, ఇంకొకటి వచ్చి చెడగొట్టడం. ఈసారి మాత్రం జరగడానికి వీలు లేదు. అదే మరి అప్పట్లోనే వెలుగు తీసుకొచ్చాను, పేదరిక నిర్మూలన కోసం వెలుగు తీసుకొచ్చాను. డాక్రా సంఘాలే కాదు, సాగునీటి సంఘాలు తీసుకొచ్చాం, స్వయం సహకార సంఘాలను తీసుకొచ్చాం. ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకుని మనం ముందుకు పోయాం. ఈరోజు మీరు చూస్తే ఈ యొక్క 30 సంవత్సరాల్లో మనం ఏవైతే చేశామో, విభజన జరిగిన తర్వాత కొన్ని కష్టాలు వచ్చాయి. 2014లో 2 రాష్ట్రాలుగా విడిపోవడం, మనకు ఆదాయం తగ్గడం. మళ్ళీ నేను ఆలోచించాను, నన్ను మీరు నమ్ముకున్నారు, పార్టీని మీరు నమ్ముకున్నారు, ఇన్ని సంవత్సరాలు గౌరవించారు, తిరిగి మీ రుణం తీర్చుకోవాలని 14-19లో దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి మన రాష్ట్రంలో చేశాం. అయితే 19లో మనం ఓడిపోయిన తర్వాత ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, ఇంకో పక్క అభివృద్ధి మొత్తం ఆగిపోయింది, విధ్వంసం జరిగింది. కానీ నేను భయపడలేదు, మీరు భయపడ్డారు, కొంతమందిని భయపెట్టారు, మిమ్మల్ని కూడా భయపెట్టారు. నేను అడుగుతున్నా, 5 ఏళ్లు ఇండ్లలో కూర్చొని కనీసం నవ్వు ముఖం లేకుండా బాధపడ్డా, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీకు స్వేచ్ఛ వచ్చిందా లేదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఫ్రీగా చెప్పగలుగుతున్నారు, అడగగలుగుతున్నారు. ఎమ్మెల్యేలు తప్పు చేసినా, మంత్రులు సరిగా రాకపోయినా, అధికార యంత్రాంగం పనిచేయకపోయినా నిలదీసే పరిస్థితికి వచ్చారంటే అది నేను ఇచ్చిన హక్కు అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అదే మీరు సాధించిన విజయం కూడా, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్న ఎన్నికలు జరిగాయి, నేను పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి పోటీ చేయాలనుకున్నాం. బీజేపీ సపోర్ట్ చేశారు. నేను కూడా ఆలోచించాను, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, అందరి సహకారం అవసరమని ముందుకెళ్ళాం.
మీరు కూడా విద్యుత్ ప్రదర్శించారు. 94% స్ట్రైక్ రేట్. చరిత్రలో ఎప్పుడు గెలవని గెలుపునిచ్చిన మీకు మరొకసారి అభినందనలు. ఆ గెలుపు ఈరోజు ఈ విజయాలకు దోహదం చేస్తా ఉంది. మీ సమస్యల పరిష్కారానికి ఉపయోగపడతా ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే నేను 2019లో విజన్ 2020 తీసుకొచ్చాను. ఈరోజు విజన్ 2047 తీసుకొచ్చాను. స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం 2047కి నేను ఒకటే ఆలోచిస్తున్నాను. చాలా మంది మీరు అనిపిస్తుంది, ఆ రోజు నేను చెప్తే మీరు నమ్మలా. 30 ఏళ్ళు అయిపోయింది. కానీ ఈరోజు మళ్ళీ నేను ఆలోచించే విధానం, ఈ 20 సంవత్సరాల్లో భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, ఈ స్టేట్ ఉంటుంది. ఇండియా కూడా అభివృద్ధి అవుతా ఉంది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశాన్ని అభివృద్ధి చేయాలని అనేక సంస్కరణలకు నాంది పలుకుతున్నారు. నేను ఈరోజు కాదు, మొదటి నుంచి సంస్కరణల్ని అమలు చేశాం. అలాంటి దీంట్లో దేశం అభివృద్ధి కావాలి, మనం కూడా దేశంలో ఒక భాగం. అలాంటి దేశం అభివృద్ధి అయినప్పుడు ఆ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర మనం పోషించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టారు. కొంతమంది అధికారం ఇస్తే సొంత పనుల కోసం ఉపయోగించుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఎప్పుడూ ప్రజల కోసమే అధికారాన్ని ఉపయోగించాం తప్ప వేరే విషయం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశాడు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత యునైటెడ్ ఫ్రంట్ కానీ ఎన్డీఏ కానీ మనం కూడా భాగస్వాములై మన రాష్ట్రానికి ఉపయోగించుకున్నాం. ఇలాంటి రాజకీయాలు మనం చేస్తే ఈ రాష్ట్రంలో ఒక ఫేక్ పార్టీ ఉంది. ఆ పార్టీకి సవాలు విసురుతున్నా మీ అందరి తరపున. ఇప్పుడంతా కూడా బ్లూ మీడియా ఉంది. అవినీతితో ఒక పేపర్ పెట్టుకున్నారు, ఒక టీవీని పెట్టారు. అన్ని తప్పులే. మనం అవునంటే అడ్డంగా కాదంటారు. పేదవాడికి పింఛన్ ఇవ్వాలంటే నువ్వు చెప్పావు కాబట్టి ఇవ్వకూడదంటారు. మనం పోలవరం కడితే పోలవరాన్ని కూల్చేస్తారు. మనం అమరావతి ప్రజా రాజధాని అమరావతి ఉండాలని మనం ఆకాంక్షిస్తే ఈ అమరావతి ఎడారిని చేస్తామని ఎడారి చేస్తారు. మనం రోడ్లేస్తే రోడ్లన్నీ గుంతలు పెడతారు. అవునా కాదా అని అడుగుతున్నా. అలాంటి పార్టీకి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే, మొన్నన్నారు సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు. సూటిగా అడుగుతున్నా, అసెంబ్లీకి సిద్ధమా? 11 మంది ఉన్నారు. అసెంబ్లీకి రండి. ఎవరిది విధ్వంసమో, ఎవరిది అభివృద్ధో, ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. సూపర్ 6 మీద అవాకులు చవాకులు వాళ్తున్నారు. నేను అడుగుతున్నా, అసెంబ్లీకి రండి. ఎవరికి ఏ నిమిషంలో ఎక్కడిచ్చామో సమాధానం చెప్పే ధైర్యం సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సాగునీటి ప్రాజెక్టుల వరకు కడాన ప్రాజెక్టులు కడితే గ్రీస్ వేయలేని పెద్ద మనుషులు ఇక్కడే అన్నమయ్య డ్యామ్ కొట్టుకోబోతే ఏమైంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ దాన్ని బాగు చేసే బాధ్యత ఎక్కడ కడితే బాగుంటుందో అక్కడే కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వానిది.
రాష్ట్రంలో పెట్టుబడులు కడాన నిన్న జరిగిన పులివెందల ఎన్నిక కూడా ఒంటిమిట్ట ఎన్నిక ఇక్కడ జరిగిన ఎన్నికను గురించి మాట్లాడడానికే సిద్ధం. అంతేకాదు బాబాయ్ గొడ్డలు వేటు కూడా చర్చించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఇంకో పక్క ఒక దళిత లీడర్ని డ్రైవర్ని డోర్ డెలివరీ చేసేదాన్ని కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కోడి కత్తి డ్రామా, గులకరాయి డ్రామా మర్చిపోయారా తమ్ముళ్ళు? మీరు ఏమమ్మా ఆడబిడ్డ మర్చిపోయారా మీరు అంటున్నా? నేను డ్రామా వేయలా. నా మీద 23 క్లేమోర్ మైన్స్ వెంకటేశ్వర స్వామి పాద పద్మాల దగ్గర జరిగితే నేను భయపడ్డానా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజల కోసం పనిచేశాం. ప్రజల కోసం పనిచేసినప్పుడు భయపడవలసిన అవసరం లేదు. వీళ్ళు చేసే పని చూస్తా ఉంటే అంతా కూడా చేసే తప్పుడు పనులు మీడియాలో మాత్రం ఫేక్ మీడియా పెట్టి నేను దానికి సమాధానం చెప్పాలంట. నిన్నే చూస్తున్నారు వీళ్ళ యొక్క మనుషులు తప్పుడు డాక్యుమెంట్స్తో దివ్యాంగుల పింఛన్ తీసుకున్నారు. వాడు ఆటో డ్రైవింగ్ చేస్తాడు, ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తాడు, చేయలేదంటాడు. బాగా మాట్లాడతాడు. డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు నాటకం వేసి మూగంటాడు. అలాంటి పార్టీ ఇది. చేతులుండే వాళ్ళకి వికలాంగులు పింఛను కావాలి, చేతులు లేవని మూగ బాగా మాట్లాడేవాడు మూగ అని డెమ్ అండ్ డెఫ్ అని పింఛన్లు తీసుకుని ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ నెలలో అందరికీ పింఛన్లు ఇచ్చాను. కానీ మీరు కూడా ఆలోచించండి, నాకు సోషల్ ఆడిట్ జరగాలి. ప్రజల సమక్షంలోనే అనర్హులుంటే ఇతను అనర్హుడు, తీసుకోవడానికి అర్హత లేదని చెప్పే ధైర్యం మీ అందరికీ రావాలి. చేస్తారా లేదా? నేను ఎవ్వరికి అన్యాయం చేయను, అర్హులందరికీ ఇస్తా. ఒకవేళ అర్హులు కానీ ఎవరన్నా ఇగ్నోర్ చేసినా రాజకీయ కారణాలతో నేను ఆమోదించను. ఇది నా గ్యారంటీ అని కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకనే నేను మిమ్మల్ని కోరేది, ఒకప్పుడు రాయలసీమ ఎక్కడ చూసినా ఫ్యాక్షన్లు, కడప జిల్లా ఒకప్పుడు చూసారు, అవునా? జ్ఞాపకం తల్లే మీకు? ముఠాకర్షలు జ్ఞాపకం ఉన్నాయి తమిళ్లో? రక్తం పారిన విషయం గుర్తుందా మీకు? ఆ రక్తం పారించిన ఈ రాయలసీమలో నీళ్లు బారించే సత్తా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏకుంది. రాష్ట్రంలో కమ్యూనల్ వైలెన్స్ పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొడితే దాన్ని తుదముట్టించిన పార్టీ తెలుగుదేశం. తీవ్రవాదుల సమస్య వచ్చి ఎక్కడికక్కడ సమస్యలు సృష్టిస్తే అవి కూడా కంట్రోల్ చేశాం. ఇంకో పక్క రాష్ట్రంలో రౌడీ అనేవాళ్ళు లేకుండా చేశాం. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, మా ఆడబిడ్డల జోలుకి ఎవరైనా వచ్చి ఎక్కడైనా కానీ అఘాయిత్యాలు చేస్తే అదే మీకు చివరి రోజు. ఈ భూమి మీద మీరు ఉండడానికి అర్హత లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఏమమ్మా, మొదటి 5-6 నెలలు నాకు కూడా కష్టమైంది. చెప్పా, తాట తీస్తానని చెప్పా. ఇప్పుడిప్పుడు కొంచెం కంట్రోల్లోకి వస్తున్నారు. ఇంకా కూడా ఫేక్ వార్తలు పెట్టి మీరు చూశారు. ఎలాంటి వాళ్ళంటే ఒక సింగయ్య వాళ్ళ కారు కింద పడతాడు, నా పోలీసులు చూస్తూ ఉంటారు. వాడిని హాస్పిటల్కి తీసుకుపోకపోతే తర్వాత పంపిస్తే మళ్ళా వాళ్ళని పిలిపించి మోసం చేసి వాళ్ళ వైఫ్ దగ్గర చెప్పిస్తారు, అంబులెన్స్ చంపేశారంట.
అంబులెన్స్ వాళ్ళు ప్రాణం కాపాడడానికి హాస్పిటల్ తీసుకుపోతే అంబులెన్స్ లో కావాలని చంపేశారని నీచంగా మాట్లాడితే వీళ్ళని ఏమనాలని అర్థం చేసుకోమని మిమ్మల్ని కోరుతున్నా. ఇంకో పక్కన రైతులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పార్టీ మామిడికాయల రైతులకు రేట్లు తగ్గితే నేను 8 రూపాయలు 4 రూపాయలు కేజీకి సబ్సిడీ ఇస్తే అక్కడికి పోయి మామిడికాయలు తీసుకొచ్చి బలవంతంగా రోడ్డు మీద వేసి తొక్కిచ్చే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సంఘటనలు చాలా చూస్తున్నాను. ఇంకో పక్క కూడా ఒకే హామీ ఇస్తున్నా. 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నన్ను చూశారు. 95లో మీరు చూశారు. ఎవరైనా సరే తోక తిప్పితే తోక కట్ చేయడం తప్ప ఏ మాత్రం కూడా వెనకడిగేసిన సందర్భం కాదు. ఈరోజు మా ఆడబిడ్డల మీద సోషల్ మీడియాలో పెడుతున్నారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియాలో పెడితే తప్పించుకోవచ్చు అనుకుంటారు కానీ మీరు తప్పించుకోలేరు. చట్టం ముందర మిమ్మల్ని నిలబెట్టడమే కాదు మా ఆడబిడ్డలకు రక్షణ ఇస్తానని మరొక్కసారి హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఇక్కడికి వచ్చినప్పుడు రాయలసీమ నేను ముందే చెప్పాను, నీళ్లు తీసుకొస్తా. నిన్నే కుప్పానికి తీసుకెళ్ళాం. ఈ రాబోయే సంవత్సరం అంద్రి నీవా చిత్తూరు వరకు వెళ్తుంది. మదనపల్లి నుంచి రాయిచోటుకు వస్తుంది, వాయిల్పాడుకు వస్తుంది, పీలేరుకు వస్తుంది. అక్కడి నుంచి చిత్తూరు వరకు తీసుకెళ్తాం. అదే సమయంలో రాబోయే సంవత్సరం నగరి గాలేరు కడప వరకు వస్తుంది. ఆ తర్వాత రాజంపేట తీసుకొస్తా. 3 ఏళ్లలో కోడూరుకు కూడా తీసుకెళ్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, సాగునీరు ఇస్తాం, పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. డ్రిప్ ఇరిగేషన్ అయితే 90% సబ్సిడీ ఇస్తున్నాం. రాయలసీమలో ఇప్పుడు కూడా నేను చూస్తే రాజంపేటలో కూడా వ్యవసాయం తగ్గింది, హార్టికల్చర్ పెరిగింది, డైరీ పెరిగింది. అదే మాదిరిగా లైవ్ స్టాక్ కూడా బాగా పెరిగే పరిస్థితికి వచ్చింది. ఈరోజు రాయలసీమలో రోడ్లన్నీ బ్రహ్మాండంగా వచ్చాయి. ఇక్కడ ఆటోమొబైల్ వస్తుంది. ఒక కియా మోటార్ అనంతపూర్లో వస్తే, కరువు జిల్లాలో వస్తే, అనంతపూర్ జిల్లా ఈరోజు రూపురేఖలే మారిపోయే పరిస్థితికి వచ్చింది. అలాంటి దీనికి మనం శ్రీకారం చుట్టాం. రాబోయే రోజు రాయలసీమలో ఎలక్ట్రానిక్స్ కానీ, స్పేస్ కానీ, ఏరోస్పేస్ కానీ, డిఫెన్స్ కానీ, డ్రోన్ రంగాల్లో వినూత్నమైన మార్పులు, పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ మీరు చూసినప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను, రాయలసీమలో ఒకప్పుడు రాయలేలిన సీమ ఇది, రతనాల సీమ ఇది. తర్వాత పాలకులంతా కూడా రాళ్ల సీమ చేశారు, ఆశ వదిలిపెట్టారు. మొట్టమొదటిసారిగా ఈ రాయలసీమని కాపాడాలని ఆలోచించిన వ్యక్తి, నీళ్లు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి, ఇవ్వచ్చని దారి చూపిన నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఈరోజు నేను వచ్చిన తర్వాత అన్ని ప్రాజెక్టుల్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఈసారి జూలైలోనే నీళ్లు ఇచ్చాం, అన్ని రిజర్వాయర్లకు నీళ్లు పెట్టాం. ఇప్పటికే 85% రిజర్వాయర్లన్నీ పూర్తయినాయి. ఇంకో పక్క రాయలసీమని రతనాల సీమగా తయారు చేయడానికి ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఒక హార్టికల్చర్ హబ్ తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. ఇవన్నీ వస్తే ఈ రాయలసీమలో కరువు అనే మాట ఉండదు.